ఇక హాస్పిటల్లో డాక్టర్ హారిక రిపోర్ట్స్ చూసి ఆశ్చర్యపోతుంది. దీప, నీ షాంపిల్స్ సుమిత్ర గారికి 100% మ్యాచ్ అయ్యాయి. మీరు ఇంత కాన్ఫిడెంట్గా షాంపిల్స్ ఇచ్చారంటే మీకు నిజం ముందే తెలుసా అని అడుగుతుంది కార్తీక్ దీపల్ని. డాక్టర్, అవును డాక్టర్, దీపే మా అత్తయ్య కన్న కూతురు అని కార్తీక్ చెప్తాడు. డాక్టర్ షాక్ అయ్యి, అయితే ఈ విషయం దశరథ గారికి చెప్పాలి అని వెళ్తుంటే కార్తీక్ ఆపుతాడు. ముందు ముందు మా అత్తయ్య ప్రాణాలు ముఖ్యం డాక్టర్, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని అంటాడు కార్తీక్. కార్తీక్, నేను మీ అత్తయ్యను బతికించలేను. దీప, నువ్వు మీ అమ్మను కాపాడుకోలేవు అని డాక్టర్ అంటుంది. దీప, కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకు డాక్టర్, రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి కదా అని అడిగితే డాక్టర్ కఠినమైన నిజాల్ని బయటపెడుతుంది. దీప, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్. నీ ఆరోగ్యం ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. ఈ స్థితిలో నువ్వు బోన్ మ్యారో డొనేట్ చేస్తే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలకు ప్రమాదం. ఒకవేళ నువ్వు నీ తల్లిని కాపాడుకోవాలని మొండిగా ముందుకెళ్తే నీ బిడ్డను వదులుకోవాల్సి వస్తుంది. కన్న తల్లి ప్రాణమా, పుట్టబోయే బిడ్డ ప్రాణమా, ఎవరిని ఎంచుకుంటావు అని డాక్టర్ అడుగుతుంది దీపను. కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి కార్తీక్ దీపలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.